నూరు వరహాల చెట్టు. నూరు వరహాల చెట్టు అంటే ఎంతో వినడానికే అంత అద్భుతంగా ఉందో కదా. దీంట్లో అయితే కనుక పూలు అయితే కనుక కుచ్చులు కుచ్చులు కాస్తాయి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ చెట్టు చూడడానికి. ఇది కొంచెం ఇండోర్లో అయితే ఇంకా అంటే ఎక్కువ ఎండ ఉండకూడదు, ఎక్కువ నీడ ఉండకూడదు. అలాంటి ప్లేస్లో అయితే ఇంకా బాగా వస్తుంది. నేనైతే ఎండలోనే పెట్టినాను. కాకపోతే పొద్దున్నే సాయంకాలం కొంచెం కొంచెం నీళ్ళు ఇస్తూ ఉండాల, అప్పుడే ఇంకా ఇది బాగా వస్తుంది. ఈ చెట్టు వచ్చిందని మా ఫ్రెండ్ జ్ఞాపకము చిన్న పాటలో ఇచ్చింది. కానీ జ్ఞాపకాలు అనేది ఎప్పుడు ఉండిపోవాలని అని చెప్పి నేను పెద్ద పాటలు అయితే సెలెక్ట్ చేసుకొని పెద్ద పాటలో నాటినాను. ఒక 3 months బాగా వచ్చింది చెట్టు. చిన్న పాట కదా కాబట్టి మళ్ళీ సరిగా రాలేదు. మళ్ళీ సరే అని చెప్పేసి నేను పాట్ మార్చినాను. ఆ తర్వాత మంచిగా వచ్చేసింది ఈ చెట్టు. ఈ చెట్టుకు ఒక స్టోరీ అయితే ఉంది. మా ఫ్రెండ్ ప్రాజెక్ట్ వర్క్ కోసమని టమోటా కాయలు ఉండే టమోటా ప్లాంట్ కావాలని అడిగినారంట ప్రాజెక్ట్ వర్క్. అప్పుడు ఇంకా మా తోటలో నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా. ఇంకా సరే ఈ మేడం వాళ్ళ ఇంటి దగ్గర అయితే టమాటా చెట్లలో కాయలు కూడా ఉంటాయి అని చెప్పి వచ్చి అడిగింది. ఆ తర్వాత నేను చెప్పినాను, నా టమాటా చెట్లు టమాటా కాయలు మీ ప్రాజెక్ట్ వర్క్ యూజ్ అవుతాయంటే నాకు ఇంతకన్నా హ్యాపీనా, తీసుకెళ్ళండి అని చెప్తే వాళ్ళు లేదు డబ్బులు ఇస్తే కానీ మేము తీసుకెళ్ళము అని, డబ్బులు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అన్నారు. నేను చెప్పినాను అది ఎంత అవుతుంది అవసరం లేదు, నీళ్ళేవో జ్ఞాపకంగా, నేనైతే డబ్బులు తీసుకోను అని చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. డబ్బులు తీసుకుంటే తీసుకుంటాము, లేదంటే మాకు వద్దు అన్నారు. ఇంక మరి సరేలే అని చెప్పేసి ఏదైనా జ్ఞాపకంగా ఒక చిన్న ప్లాంట్ ఇవ్వండి, అది చాలు నాకు నిగుడికి. వాళ్ళు చిన్న పాటలో ఉండేది ఈ ప్లాంట్ ఇచ్చినారు. అంతే, ఒక 3 months బాగా వచ్చింది. తర్వాత కొంచెం వాడిపోతా డల్ అయిపోతా వచ్చింది. మళ్ళీ నేను దానికి అర్థం చేసుకున్నాను, పాట అయితే సరిపోలేదు అని చెప్పేసి మళ్ళీ మంచిగా తవ్వేసి మళ్ళీ మంచి ఎరువు వేసేసి చెట్టు పెట్టినాను. బాగా అయితే వచ్చింది, చాలా సూపర్గా అయితే వచ్చింది. అసలు ఎంత పెద్ద మాన అయిపోయిందో ఇది వచ్చిందను, చాలా పెద్ద మాన అయిపోయింది. చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది. కలర్ అయితే ప్యూర్ రెడ్, ఎంత బాగుందో చూడండి. దీన్ని ఇగ్జోరా అంటారు. 100 వరహాలు ఇంక అట్లే పల రాలిపోయింటాయి ఇట్లా పూలు అయితే కన్నా చాలా అందంగా కూడా ఉంటాయి. ఇది మా ఫ్రెండ్ గ్రేసీ గిఫ్ట్ కాబట్టి ఎప్పుడు మెమరీగా ఉండాలని ఈ చెట్టు చూసినప్పుడల్లా నాకు మా ఫ్రెండ్ జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. గ్రేసీ, థ్యాంక్ యూ గ్రేసీ, చాలా అద్భుతమైన చెట్టు ఇచ్చినావు. థ్యాంక్ యూ గ్రేసీ ఫ్యామిలీ. ఇంతే ఫ్రెండ్స్, మనము చెట్లు సరిగా రాకపోతే కూడా మనం గమనిస్తూ ఉండాలా, ఎందుకో చెట్లు సరిగా రాలేదే డల్ అయిపోయినాయి అని చెప్పేసి వెంటనే ఆ చెట్లు కోసేయకుండా లాగేయకుండా మళ్ళీ దానికి రీపాటింగ్ చేసేసి కొంచెం మన్ను మార్చేసి కొత్త మన్ను వేస్తే కనుక మళ్ళీ బాగా పుష్కలంగా వస్తాయి. ఎంత అందంగా ఉందో చూడండి ఈ చెట్టు అయితే కనుక. 100 వరహాల చెట్టు అని దీన్ని అంటారు. ఎందుకంటే ఎంత కుచ్చులు కాసేస్తారు, కాస్తాయో చూడండి. నేనైతే కన్నా లక్ష్మీదేవికి ముక్కు పుడకలాగా కూడా యూజ్ చేస్తాంటాను. ఈ పూలు బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా నాటుకోండి. ఈ చెట్లు ఎంత కలకలా ఉన్నాయో ఈ బృందావనంలో. అంతే ఫ్రెండ్స్, బాయ్.